చేసినటువంటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కళాశాల అధ్యక్షులు, అట్లానే రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారికి, అట్లానే మన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాగసర్ సుబ్రాయ్ గుప్తా గారికి, నర్సరావుపేట రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎస్ఎస్ఎన్ కళాశాల తరఫున స్వాగతం పలుకుతూ ఈ చక్కటి కార్యక్రమాన్ని పిల్లల్లో ఒక ఎంకరేజ్మెంట్ ఉత్తేజాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా కళాశాల యాజమాన్యం వారి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సుధీర్ గారికి, అట్లానే వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ సాయి గారికి, మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పిఎన్విడి మహేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కళాశాల అధ్యక్షులు శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారిని ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మన కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి కమిటీ మెంబర్లు ఇక్కడికి రావడం, ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టడం చాలా మంచిది. అదే రకంగా కళాశాల సెక్రటరీ సుబ్రాయ్ గుప్తా గారు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మహేష్ గారు, ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారం. బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక మనిషిని మనం కాపాడుకోవచ్చు. బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా అంతమంది ఉన్న బ్లడ్ పోయి మళ్ళా కొత్తగా రావడానికి కూడా వస్తుంది. ఆరోగ్యరీత్యా అది మంచిదే. కానీ కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు. వాళ్ళని ఏమంటే ఎప్పుడు బ్లడ్ ఇవ్వాలని కాలేజీలో 16 సంవత్సరాల నుంచి ఈ క్యాంపులన్నీ అరేంజ్ చేస్తున్నాను. మరి మీకు ఎట్లా పొందడం వస్తుందో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి అదే రకంగా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ మెంబర్లందరూ కూడా పొందడం వస్తుంది. కారణం మీ చేత తీపించడం, ఈ బ్లడ్ మనం దాచిపెట్టి ఇంకో చాట మనం ఇంకో మనిషి ఇవ్వడం, అది మనిషిని కాపాడటం, అది చాలా మంచి కార్యక్రమం. తిరుపతి వెంకటేశ్వరానికి ప్రతిరోజు కొండ తయారు చేసి దాంట్లో పాలు పోసి కొండ మీద తీసుకెళ్తూ ఉంటాడు. డబ్బులు ఇచ్చేదేమో మహారాజు గారు. కానీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైంది. ఆ కొండ తీసుకొని పాలు తీసేందుకే ప్రత్యక్షమయ్యాడు. రాజు అడిగాడు, ఏంటిది డబ్బులన్నీ మాయి మేము పంపిస్తున్నాను అని. డబ్బులన్నీ మీకు కావచ్చు, ప్రతిరోజు కొండకి పాలు తీసుకొచ్చి మోసి మాకు ఇస్తున్నారు. అతనే నాకు అసలు భక్తుడు. నువ్వు డబ్బులు ఇచ్చావని నా భక్తుడు కాదు, భక్తుడు కాదు అనలేదు, నువ్వు కూడా భక్తుడే. కానీ ఆయన ముఖ దగ్గర బ్లడ్ తీసుకొని 10 మందిని కాపాడడం చాలా మంచి కార్యక్రమం. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. సుబ్రాయపేట కాలేజీలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు చేసిన మరి రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మరి ఆడిటర్ గారు మురళి గారికి, బద్రి గారికి, అంటే వాళ్ళ మెంబర్స్కి, ముఖ్యంగా ఇక్కడ డాక్టర్స్కి, మా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్స్కి, ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్స్కి, ప్రెస్ వారికి అందరికీ ముందుగా నమస్కారం. మరి మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్ డొనేషన్ మరి బ్యాంకింగ్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు మరి పట్టణంలో ఏర్పాటు చేయడం, అట్లాగే బ్లడ్ బ్యాంక్ని వారు ఎంతో కృషితో ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే వారు డొనేట్ చేయడమే రెండు కాకుండా అందరి చేత ఇక్కడ మరి ప్రముఖుల చేత డొనేషన్స్ ప్రతి ఒక్కరి చేత కూడా మరి ₹1,00,000 ఇంకా ఎక్కువ ఇచ్చే దాతల నుంచి సేకరించడం, అట్లాగే నేను కూడా మరి ఆ బ్లడ్ బ్యాంక్కి 1,00,000 వారి ద్వారా ఎందుకంటే ముఖ్యంగా బ్లడ్ ఎంతో మంది అవసరం. ఎందుకంటే బ్లడ్ రక్తదానం వల్ల ప్రాణ దానం చేసినట్టే. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు కానివ్వండి, ఎన్నో జబ్బుల్లో సమస్యలు గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరికైనా సరే రక్తం అవసరమైనప్పుడు మరి బ్లడ్ బ్యాంకులో సేకరించిన రక్తాన్ని పోగేయడం ద్వారా వాళ్ళకి ప్రాణ దానం చేసినట్టే. ఇంకా అంతకన్నా మీకు అన్నదానాల్లోకి రక్తదానమే మించింది. ఎందుకంటే ఇదివరకు అన్నదానం అనేవాళ్ళం, కానీ రక్తదానం చేసే ఒక ప్రాణాన్ని వాళ్ళ కుటుంబాలందరినీ కూడా మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరానికి 2 సార్లైనా
అవి కూడా డొనేట్ చేసి వాళ్ళు ఎంతోమంది ప్రాణదానం చేశారు. వాళ్ళందరూ కూడా నేను అప్పుడు ఇప్పుడు కూడా అభినందిస్తున్నాను. కాబట్టి మా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఎన్సీసీలు జరుగుతాయి. ఎన్సీసీలు జరిగితే ఇలాంటి ఎన్నో మరి హెల్ప్ చేసే కార్యక్రమాలు కానీ, ఫిట్నెస్ కానీ, మరి అట్లాగే స్నేహభావం, నాయకత్వం అన్నీ ఏర్పడతాయి. కాబట్టి మరి ఈరోజు కూడా మా ఎన్సీసీ మేజర్ గారు, అట్లాగే ప్రిన్సిపాల్ గారు డాక్టర్ సుధీర్ కుమార్, అట్లాగే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వనాథ్ సాయి గారు కూడా మేము అడగంగానే మన ఈ ఏర్పాటు చేసాం. మేము డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి బ్లడ్ మన కాలేజీలో విద్యార్థులు సేకరించాలంటే నేను అదే చెప్పేవాళ్ళు, మీరు ప్రతి ఇయర్ కూడా 2 times పెట్టుకోండి. ఇక్కడ మనకి ప్రతిసారి కూడా 30 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేస్తారు. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా మన ప్రజలకి, ముఖ్యంగా రక్తదానం చేసి ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నందుకు మీరు ఎంతో కృషి చేసినందుకు మనందరి తరఫున డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన బ్లడ్ బ్యాంక్ కావాల్సిన బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అడగంగానే దీనికి సహకరించిన మన సుబ్రహ్మణ్య గుప్తా గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, మరియు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, సాయి గారికి, రాజు గారికి, అలానే మా వైస్ చైర్మన్ శరత్ గారు, మా డైరెక్టర్ గారు కృష్ణ గారు, అలాగే మా మెంబర్స్ సుజనా గారు, రామదుల్లా గారు, అలానే ఈ సభకి తెలంగాణ డాక్టర్ శ్రీష కార్యాలయస్ గారు, పెద్ద ఆయన ఫరూక్ గారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ రకంగా బ్లడ్ ఇవ్వడం వల్ల మనం దెబ్బతగిన వాళ్ళకి కానీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కాన్ఫ్లెక్ట్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఆపేటప్పుడు అందరికీ కూడా ఎంతో సహాయం చేయగలుగుతాము. ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి లీడర్షిప్ వస్తుంది. చాలా మందికి బ్లడ్ చాలా మంది వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి లీడర్షిప్ లేక, అది ఇవ్వాలనే మనసు లేక, అది ఇస్తే ఏమైందని బయటగా ఇవ్వలేకపోవచ్చు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా స్ఫూర్తితో బ్లడ్ ఇస్తారని కోరుకుంటూ, ఇది మళ్ళీ ప్రతి సంవత్సరం సంవత్సరానికి కనీసం 3 సార్లు జరపాలని కోరుకుంటున్నాము. సో ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి, ఎవరెవరు ఇవ్వచ్చు, దాని గురించి మన డాక్టర్ కార్యాలయస్ గారు సురేష్ గారు మాట్లాడతారు. కుమార్ గారికి, సుబ్రహ్మణ్య గుప్తా గారికి, మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నర్సాపేట్ బ్రాంచ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఆహ్వానించినందుకు మా జగన్మోహన్ బాబాకి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్కి. నర్సాపేటలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము చాలా యూటిలైజ్ చేసుకున్నాం కూడా దాన్ని. అన్ని బ్లడ్ బ్యాంక్ కంటే కొంచెం తక్కువ పేషెంట్స్కి తక్కువగానే బ్లడ్ ఇస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి అటెండర్స్ ఎవరు లేకపోయినా వాళ్ళే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ వచ్చి ఫోన్ చేయగానే బ్లడ్ తీసుకెళ్ళి ప్లాస్మా చెక్కి మళ్ళీ వితిన్ 10 to 20 minutesలోనే రెస్పాండ్ అవుతున్నారు. మళ్ళీ అదేవిధంగా బ్లడ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పేషెంట్స్కి. ఇది చాలా బాగుందండి. ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్స్తో పేషెంట్ అటెండర్స్ లేకపోయినా ఇబ్బంది అయ్యింది. సో ఇలా ఇంత మంచి పని చేస్తున్నందుకు రెడ్ క్రాస్ సొసైటీకి మీరందరూ ఇలానే బ్లడ్ డొనేషన్ క్యాంపులకి ఇలాగనే సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ బ్లడ్ డొనేషన్ గురించి తెలుసుకుందాం కొన్ని విషయాలను. ఈరోజు బ్లడ్ డొనేషన్ గురించి తెలుసుకునే ముందు నార్మల్గా బ్లడ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలో బ్లడ్ సైకిల్ ఎలా జరుగుతుంది అనేది. నార్మల్గా మనిషికి 4 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుందండి. అయితే అందరూ అనుకునేది ఏంటంటే ఆ రక్తము ఇలానే దాచుకుంటే మనకి తరిగిపోకుండా అలానే ఉంటుంది కదా, నింపుకుండేలాగా. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు మనం బ్లడ్ దాచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా, అది అలానే ఉంటుంది కదా అనుకోవడం అవ్వక. రక్త కణాలు జీవితకాలం 120 రోజులు మాత్రమే. అంటే మన శరీరంలో రక్త కణాలు ఎముక మధ్య అంటారు, అంటే బోన్ మ్యారోలో తయారైన తర్వాత అవి 120 రోజులు మాత్రమే బ్రతుకుంటాయి. ఆ 120 రోజుల తర్వాత రక్త కణాలు చనిపోయి మళ్ళీ కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. సో ఇది సహజంగా జరిగే ప్రక్రియ శరీరంలో. సో రక్తం అనేది చనిపోతుంది, రక్త కణాలు చనిపోతాయి. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా 4 నెలల వ్యవధిలో పాత రక్త కణాలు చనిపోవడం, మళ్ళీ కొత్త రక్త కణాలు పుట్టడం జరుగుతుంది. సో బ్లడ్ డొనేషన్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ, అంటే విరుద్ధమేం కాదు. సో మీరు బ్లడ్ ఇస్తే ఈ ప్రాసెస్ తొందరగా జరుగుతుంది, ఇంకొంచెం తొందరగా జరిగి బ్లడ్ వృద్ధి చెందుతుంది అంతే. ఓకే. సో బ్లడ్ ఎవరెవరు ఇవ్వచ్చు అంటే 18
18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు బరువు హిమోగ్లోబిన్ అంటారు, అంటే రక్తం కంటెంట్ 12 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. ఈ 3 కేటగిరీలో ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు. బ్లడ్ ఎవరు ఇవ్వకూడదు, ఎవరివ్వకో ఇన్ఫెక్షన్, హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్ కానీ, గుండె జబ్బులు ఉన్నోళ్ళు కానీ, ఫిట్స్ ఉన్నోళ్ళు కానీ, క్రానిక్గా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ ఉన్నోళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళు రక్తం ఇవ్వకూడదు వాళ్ళకున్న జబ్బు రీత్యా. ఇంకొకళ్ళు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ పేషెంట్స్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ వీళ్ళు కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో బ్లడ్ ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు అనేది చూసాం. బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేంటి లాభం? పేషెంట్ బ్లడ్ ఇచ్చే వాళ్ళని డోనర్ అంటారు, తీసుకునే వాళ్ళని రెసిపియంట్ అంటారు. సో రెసిపియంట్కి అయితే లాభం, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్లడ్ లాస్ అయితే ఓన్లీ బ్లడ్ ఒక్కటే సేవ్ చేయగలదు పేషెంట్ ప్రాణాన్ని. బ్లడ్కి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? ఆల్టర్నేట్ ఏదైనా తయారు చేయగలమా బ్లడ్కి? ఓన్లీ బ్లడ్ కెన్ సేవ్ ఏ లైఫ్. బ్లడ్ లాస్లో బ్లడ్ ఒక్కటి మాత్రమే సేవ్ చేయగలదు. సో రెసిపియంట్కి మీరు బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టే. బ్లడ్ డోనర్ అంటే మనం ఇస్తున్నాం సరే, మనకేంటి లాభం? మనకేంటి లాభం అంటే బీపీ బ్లడ్ ఇవ్వడం వల్ల, రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్స్ చేయడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంటే హార్ట్ అటాక్లు, స్ట్రోకులు అనేవి కూడా దగ్గరికి రావు. సో రెగ్యులర్గా బ్లడ్ ఇవ్వడం వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది, హార్ట్ అటాక్, స్ట్రోకులు తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి అందరికీ. అపోహల గురించి తెలుసుకుందాం. ఫస్ట్, బ్లడ్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోతాం, మన పని కూడా చేసుకోలేము, ఇంతకు ముందులాగా మనం యాక్టివ్గా ఉండలేము, ఇంతకు ముందులాగా మనం అన్ని గేమ్స్ ఆడలేము అనుకుంటారు. కానీ ఇది తప్పండి. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ప్లాస్మా అని ఉంటుంది. బ్లడ్లో ప్లాస్మా ఒకటి, రక్త కణాలు ఒకటి సపరేట్గా ఉంటాయి. ప్లాస్మా 48 గంటల్లో మనకి ప్లాస్మా తయారైపోతుంది. మనం బ్లడ్ ఇచ్చిన అంటే బ్లడ్ మనం 350 ml తీస్తారు, 350 ml బ్లడ్ తీస్తారు ఒకేసారి. సో 350 ml బ్లడ్ తీసినా కానీ 48 గంటల్లో మళ్ళీ ప్లాస్మా తయారవుతుంది. మళ్ళీ 6 నుంచి 8 వారాల్లో మీరు ఇచ్చిన రక్తం మొత్తం మీకు మళ్ళీ అందుతుంది. సో 48 గంటల్లో ప్లాస్మా అందిన తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులే రావు. అంటే ఇంతకుముందులానే యాక్టివ్గా ఉండగలుగుతారు, అన్ని పనులు చేసుకోగలుగుతారు. సో అది అపోహ. కానీ 48 గంటలు మాత్రం బ్లడ్ వాల్యూమ్ తగ్గడం వల్ల కొంచెం కళ్ళదిగినట్టు, కొంచెం నీరసంగా అనిపించవచ్చు. అది తాత్కాలికం మాత్రం. ఇంకొక అపోహ ఏంటంటే షుగర్, బీపీ ఉన్నాయి, మేము మందులు వాడుతున్నాం, మేము బ్లడ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. బీపీ కంట్రోల్ అంటే 180 కంటే తక్కువ ఉంటే బ్లడ్ ఇవ్వచ్చు, బీపీ మందులు వాడుతున్నారు. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటే మందులు బ్లడ్ ఇవ్వచ్చు, కానీ ఇన్సులిన్ వాడకుండా నార్మల్ టాబ్లెట్లు వాడుతున్నందుకు బ్లడ్ ఇవ్వచ్చు. మాకు వయసు పైబడింది, కుర్రోళ్ళు ఇస్తారు, నేను ఎందుకు, నేను పెద్దోళ్ళు అయినా కదా ఇవ్వచ్చు అంటే 60 సంవత్సరాల వరకు బ్లడ్ ఇవ్వచ్చు. ఆలోచించుకుంటాం. ఓకే, సంవత్సరానికి ఎన్నిసార్లు బ్లడ్ ఇవ్వచ్చు అంటే నేను చెప్పినట్టు 6 నుంచి 8 వారాల్లో మీ బ్లడ్ మీకు తిరిగి ఉత్పత్తి అవుతుంది. సో 3 నెలలు అంటే బ్లడ్ ఇచ్చిన 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లడ్ ఇవ్వచ్చు. ఎవ్రీ 3 months వీ కెన్ డొనేట్ బ్లడ్ యూనిట్. ఓకే, 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. సంవత్సరానికి ఒక్కసారి అనుకుంటారు కాదు, 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. సో ఇంకొకటి అపోహ ఏంటంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇప్పుడు చాలా మంది వచ్చారు, చాలా ప్యాకెట్లు అందుతాయి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదులే, బ్లడ్ నిల్వలు బాగానే ఉన్నాయిలే అనుకుంటారు. బ్లడ్ ఒకసారి తీసిన తర్వాత దానికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అది 6 వారాలు. బ్లడ్ ఒకసారి తీసిన తర్వాత 6 వారాలే లోనే దాన్ని ఎట్లేసారు, లేదంటే తర్వాత దాని ఎక్స్పైరీ అయిపోతుంది. సో బ్లడ్ డొనేషన్ చేసి మనం ఎప్పటికప్పుడు ఇలా క్యాంపులు పెట్టుకొని బ్లడ్ డొనేట్ చేయడం వల్ల, బ్లడ్ తీయడం వల్లనే ఆ బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేయగలుగుతాం ఎప్పటికప్పుడు. సో బ్లడ్ ఇవ్వడానికి ఎక్కువ మంది వచ్చారు, ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ చాలా మంది ఇస్తున్నారు అనేది అపోహ. బ్లడ్ ఇప్పుడు కొరత ఉంటానే ఉంది, బ్లడ్ అవసరమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కొరత అనేది అట్లా మిగిలిపోతూనే ఉంది. ప్లస్ ఎప్పటికప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే బ్లడ్ బ్యాంక్గా నిల్వలు మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు
డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. రక్తదానం ప్రాణదానం ఒకటే. చాలా సందర్భాల్లో రక్తం సరిపోకపోవడం మూలంగా డెత్ కేసెస్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇందాకే మన కార్యదర్శి గారు చెప్పారు, మన శరీరంలో సుమారు 6 లీటర్ల రక్తం ఉంటే ట్రిప్పుకు తీసేటువంటిది 350 మిల్లీలీటర్ల మాత్రమే. అది వెంటనే ఒక 6 నుంచి 8 వారాల్లోపే మరలా మన కొత్త బ్లడ్ అనేది వస్తుంది, కొత్త ఉత్సాహంగా మనం ఉంటాం. అనేక రకాలైన అపోహలని తొలగించారు మేడం గారు. పిల్లలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. పిల్లలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా అనుమానాలు, అపోహలు, ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఇస్తే ఏమైనా అవుతుందా అనేటువంటి భయాలు మొత్తం కూడా తొలగించారు మేడం. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా మా కాలేజీలో చేస్తానికి ఎప్పుడు మా సెక్రటరీ గారు పర్మిషన్ ఇస్తూ ఉంటారు. వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత తక్కువ వ్యవధిలో చక్కగా అరేంజ్ చేసుకోవడానికి మా పర్మిషన్ ఇచ్చారు సార్. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ ప్రముఖులకి, పిల్లలకి పేరు పెట్టిన ధన్యవాదాలండి. ఇక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.